బ్రో మళ్ళీ పెట్టుకుంటారా? సరే పెట్టండి భయ్యా. ఇప్పుడే చూశాను భయ్యా గామి. అది పెద్ద ఫ్లాప్ సునామీ భయ్యా. సినిమా ఏం బాగలేదు, ఎవ్వడికి నచ్చదు. అసలు రేటింగ్ లేని సినిమా భయ్యా నన్ను అడిగితే. 6 సంవత్సరాల కష్టం 7 సంవత్సరాల కష్టం అన్నారు. ప్రీలీజ్ ఈవెంట్లో టీజర్లోనే పెద్ద హైప్ చేశారు భయ్య. ఎందుకు హైప్ చేశారు కూడా నాకు అర్థం కావట్లేదు. సినిమా ఎవ్వడికి నచ్చలేదు. అసలు ఎందుకు తీశారు కూడా అర్థం కాలేదు భయ్యా. నాకైతే నచ్చలేదు సినిమా. టు బి ఫ్రాంక్గా చెప్పాలి, థియేటర్లో అందరూ పడుకున్నారు భయ్యా, నిజంగా పడుకున్నారు. చాందినీ చౌదరి క్యారెక్టర్ ఎందుకు వచ్చిందో కూడా అర్థం కాలేదు. ఆ మధ్యలోనే వచ్చింది, మధ్యలో వెళ్ళిపోయింది అసలు సినిమాలోని. నిజంగా సినిమా అసలు ఏ మాత్రం ఎవ్వడికి నచ్చలేదు. సినిమా డబ్బులు వేస్ట్ భయ్యా. బెటర్ టు గో అండ్ వాచ్ ఓటీటీ భయ్యా. లేదు అంతగా ఆగట్లేదు అనుకుంటే మూవీస్లో నైట్ చూసుకోండి, అంతే తప్ప సినిమా వేస్ట్, ఎవ్వడికి నచ్చలేదు. అసలు సినిమా అంతా తిప్పి ఒకటే క్యారెక్టర్ భయ్య. ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ అక్కడికి వెళ్తుంది, అదే ఎలివేషన్ ఇదే ఎలివేషను, కంప్లీట్గా అంతా అక్కడికే పోతుంది భయ్యా. ఏదో కేజీఎఫ్ స్టైల్ ఎలివేషన్ ఇచ్చారు కానీ పెద్ద ఏం లేదు. సో ఎవరికి నచ్చలేదు కూడా మూవీ. అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే నాకైతే నచ్చలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మా పేర్లు చెప్పి మీరు రివ్యూస్ చెప్పి పాజిటివ్ చెప్పిస్తామని చెప్పి మా పేర్లు చెప్పి డబ్బులు తీసుకుంటున్నారు. సో చాలామంది మూవీ టీం కూడా చెప్తాను, ఎవరు మాకు రూపాయి ఇవ్వలేదు, ఎవరు మాకు ఏటి ఇవ్వలేదు. నేను సినిమా చూశాను, బయటకు వచ్చి ఇదే రివ్యూ చెప్తున్నాను, ఇంకా అంతవరకే. సో ఇంకా నా రేటింగ్ లేని సినిమాకి మీరు రేటింగ్ అడిగి మీ రేటింగ్ని మీరు వేస్ట్ చేసుకోవద్దు భయ్యా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కమర్షియల్ సినిమా కాదు, పాటలు సాంగ్స్ అలా ఉండే సినిమా కాదు. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా అనమాట. ఇప్పుడు శంకర్ సినిమాలు చూసింటారు కదా, అపరిచితుడు సినిమా చూశారు. దాంట్లో ఏంటంటే ఒక సిండ్రోమ్ ఉంటుంది, ఏంటంటే మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అని. అలాగే ఇది ఒక సిండ్రోమ్ సినిమా అనమాట. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ ఈ సినిమాలో ముందే చెప్పాలంటే, స్టోరీ గురించి చెప్పాలంటే, ఒక 3 ప్యారలల్ స్టోరీస్ రన్ అవుతూ ఉంటాయి. అసలు వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది ఏంటనేది చివరి లాస్ట్ 20 మినిట్స్లో సినిమా అనేది ట్విస్ట్ అనేది రివీల్ చేస్తారన్నమాట. అసలు ఏం జరిగింది ఏంటి మొత్తం అనేది ఫస్ట్ ఈ సినిమాలో ట్విస్ట్ రివీల్ చేస్తారు. ఈ సినిమాలో హైలైట్స్ గురించి చెప్పాలి బ్రో. హైలైట్స్ ఏంటంటే విద్యాధర్ కాగితా గారి డైరెక్షన్ బ్రో. అసలు ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలో ఇది ఒక ఇంగ్లీష్ సినిమా రేంజ్లో ఉంటుంది. ఇంటర్స్టెల్లార్ అలాంటి సినిమాని మనం థియేటర్లో చూస్తే ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చిద్దో అలాంటి ఎక్స్పీరియన్స్ ఈ సినిమాతో వచ్చింది. అంటే ఆ మంచు కొండల్లో అడ్వెంచర్ చేయడం కానీ, దాన్ని ఏమంటారు, ఆ మంచు కొండలు చూపించడం కానీ, అక్కడున్న సీనరీ అది మొత్తము, దాన్ని ఏమంటారు, అక్కడున్న అట్మాస్ఫియర్ క్లైమేట్ ఎలా ఉంటుంది అది మొత్తము చాలా బాగా చూపించారనమాట. ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది ఆ డైరెక్షను, కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడిన తీరు. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలో ఎక్కువ కంప్యూటర్ గ్రాఫిక్స్ యూజ్ చేస్తున్నారు. హనుమాన్ సినిమా అవ్వచ్చు, హనుమాన్ సినిమా ఆడడానికి మెయిన్ కారణం ఏంటంటే కంప్యూటర్ గ్రాఫిక్స్. స్టోరీ ఓకే, స్టోరీ ఉంది, కానీ స్టోరీతో పాటు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయిందంటే ఆ సినిమాకి కారణం ఏంటంటే కంప్యూటర్ గ్రాఫిక్స్. అలాగే బింబిసార సినిమా హిట్ అయిందంటే దానికి కారణం ఎక్కువ కలెక్షన్స్ వచ్చినాయంటే దానికి కారణము ఏంటంటే దాంట్లో వాడే కంప్యూటర్ గ్రాఫిక్స్. అలాగే ఈ సినిమాలో కంప్యూటర్ గ్రాఫిక్స్ చాలా బాగా వాడారు బ్రో. అసలు అద్భుతంగా వాడారన్నమాట. 2 గంటల 30 నిమిషాల సినిమా ఉంటే ఈ సినిమా మొత్తం మీద కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడిన తీరు అవన్నీ హైలైట్ అనమాట ఈ సినిమాకి. 2 గంటల 30 నిమిషాలు మనకు అసలు ఫస్ట్ ఈ సినిమా టీజర్ చూసినప్పుడు, అలాగే ట్రైలర్ చూసినప్పుడు అసలు ఏం జరుగుతుంది, అసలు ఏంటి ఒక క్యూరియాసిటీ అనేది మొదలైంది. అందుకోసమే ఈ సినిమాకి రావడం జరిగింది. రావంగానే అదే చెప్తున్నాను, సినిమా హిట్ సినిమా బ్రో ఇది. ఈ శివరాత్రి రోజు ఈ సినిమాలో ఒక 2 నిమిషాల సాంగ్ ఉంటుంది బ్రో. మహాశివుని మీద 2 నిమిషాల సాంగ్ ఉండిద్ది. అదైతే ఆ సినిమా ఈరోజు మహాశివరాత్రి కాబట్టి ఈరోజు ఆ సాంగ్ చాలా బాగా కనెక్ట్ అయిపోతారు అన్నమాట. మా హరహర మహాదేవ్ అని ఒక సాంగ్ ఉండిద్ది అనమాట. చాలా బాగుంది ఈ సాంగ్ సినిమాలో. ఓవరాల్గా మూవీ అవుట్ ఆఫ్ 5 3.5. థ్యాంక్ యూ. విశ్వక్సేన్ హ్యాడ్ డన్ వెరీ గుడ్ జాబ్. బట్ నాకేంటంటే ఒక సీన్లో విశ్వక్సేన్ గారి ఒరిజినాలిటీ బయటకు వచ్చింది. క్యారెక్టర్ పరంగా అది రాకూడదు, కానీ ఎందుకు తీసుకొచ్చారో నాకు అర్థం కాల. సో మీకు ఒక రోగం ఉంది కదా పైసల్ది అనేటువంటిది అక్కడ వదిలేస్తే, ఆయన వాకింగ్ స్టైల్ కూడా ఎట్టుంటే తెలుసా, ఒరిజినల్ వాకింగ్ స్టైల్ అది. సో ఆ 2 వదిలేస్తే మూవీ ఒక వైడ్ ఎక్స్పీరియన్స్. ఇఫ్ యూ నీడ్ అ వైడ్ ఎక్స్పీరియన్స్ యూ కెన్ కమ్ డౌన్ టు వాచ్ ద గామి మూవీ అండి. సో గామి మూవీ నథింగ్ ఏం లేదండి. అందులో అఘోరా అని మీకు అంతా కన్ఫ్యూజన్ చేశారు. ట్రైలర్ ఏం చూపించారో అది రాంగ్. మూవీలో ఏంటంటే ఫోబియా, ఎండ్ ఆఫ్ ద మూవీ దట్ ఈస్ కాల్డ్ ఫోబియా డజంట్ హ్యావ్ ఎనీ మెడిసిన్. ఫోబియా హ్యాస్ టు బి క్యూర్ యువర్ సెల్ఫ్. అంటే మీ అంతకు మీరే దాన్ని నయం చేసుకోవాలి అనే కాన్సెప్ట్ మూవీ, దట్స్ ఇట్. సో దాని తర్వాత వచ్చేసి పాట ఒకటి ఉంటుంది, గామి వై పద నీకు నువ్వే గామి. ఆ సాంగ్ కోసం వెళ్తే 2 నిమిషాలే ఉందబ్బా సాంగు, ఆడేమో 3 నిమిషాలు ఇచ్చినాడు యూట్యూబ్లో. సో వెరీ నైస్ మూవీ అండి. సో నేను అనేది ఏంటంటే, ఇఫ్ యూ ఆర్ వెక్సెడ్ విత్ బిక్నీ షోస్, బిక్నీ మూవీస్, ప్లీజ్ కమ్ డౌన్ టు వాచ్ ద గామి మూవీ. సో మీరు ఒకవేళ విసిగి చెందిపోయింటే ఆ ఫైట్లు అవే నాలాగంటే, సో దీనికి
ఒక హాలీవుడ్ లెవెల్లో తీశాడు ఆ కాగితం. డైరెక్టర్ కాగితం అయితే ఆయన ఒక తెలుగులో ఒక కాగితం వదిలేశాడు. హాలీవుడ్ సినిమాలు మనం ఎందుకు చేయకూడదు, మనం కూడా చేయొచ్చు కదా అని చెప్పేసి. సో 3 క్యారెక్టర్లు డిజైన్ చేశాడు, గ్రోతింగ్ క్యారెక్టర్ చిన్నగా ఉంది. సో మొత్తం చెప్తే సినిమా ఇదైపోతుంది. నైస్ అండి, వెరీ నైస్ మూవీ. ప్లీజ్ వాచ్ ద మూవీ మియామి. దయచేసి ఓటీటీ వరకు వెయిట్ చేయండి. ఓటీటీ మాటీటీ నీటీటీ వద్దు, డైరెక్ట్ బాక్స్ ఆఫీస్కి వెళ్ళి చూడండి. మీ సమీప థియేటర్లో కూడా చూడొచ్చు మూవీని. వెరీ నైస్ మూవీ అండి.